ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది క్యూబో డాష్ క్యామ్ ప్రో 2.7K రిజల్యూషన్ తోటి అయితే వస్తుంది. సో ఒకసారి ఇది మీకు చూడండి ఏ విధంగా ఉన్నాయి అనేది. కొంచెం ఇక్కడ స్పెసిఫికేషన్స్ కనిపిస్తున్నాయి, దీని మ్యానుఫ్యాక్చర్ డేట్ అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనమాట. నేనైతే ఒక్కొక్కటి డీటెయిల్గా అయితే చెప్తా. సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇన్బుల్ట్ అయితే దీంట్లో బ్యాటరీ అయితే ఉండదు, మొత్తం పవర్ తోటే నడుస్తుంది అనమాట. సో ఒకసారి ప్యాక్ని అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక అసలు లోపల ఏమేమి ఉన్నాయనేది మనం ఒకసారి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో దీంట్లో డ్యూయల్ ఛానల్స్ అయితే వస్తాయి అనమాట, అంటే 2 కెమెరాలు వస్తాయి డాష్ క్యామ్స్. వెనకలో ఒకటి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఎలా స్టిక్ చేయాలి అని కొలతలు చూసుకోవడం కోసం ఇవైతే ఇచ్చారనమాట. ఓకేనా. ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా అయితే వస్తుంది. సో అవి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, అలాగే యాప్తో కూడా ఎట్లా రన్ చేయాలనేది డీటెయిల్గా చూపిస్తా. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనం యాప్ని ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ప్లే స్టోర్లో అలాగే యాప్ స్టోర్లో కూడా యాప్ అయితే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అట్లా డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఫ్రంట్ డాష్ క్యామ్. సో ఇక్కడ చూడండి, ముందుల క్యూబో అని ఇట్లా మైక్ కనిపిస్తుంది, లెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. మీకు రెడ్ బటన్ లెక్క కనిపిస్తుంది. ఇది పవర్కి సంబంధించి పైన ఒకటి, కింద వేరే ఛానల్ది అంటే బ్యాక్ కెమెరాకి సంబంధించింది అందులో పెట్టొచ్చు అనమాట. ఇది రీసెట్ చేసుకోవడానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చిండు. సో ఇక్కడ డిస్ప్లే 2 ఇంచెస్ దాకా ఉంటుంది. కింద బటన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. అవి నెక్స్ట్ బటన్ లేకపోతే పాజ్ బటన్ అట్లా ఏ విధంగా ఉంటాయి. ఛానల్ సంబంధించిన ఆన్ ఆఫ్ బటన్, ఇది ఛానల్ సంబంధించింది, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ షిఫ్ట్ కావడానికి కెమెరా. ఇక్కడ కార్డు, మైక్రో ఎస్డి కార్డు వేసుకోవడానికి ఈ విధంగా స్లాట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా అయితే కొంచెం వెయిట్గా ఉంది, సైజ్ కూడా కొంచెం పెద్దనే అనిపిస్తుంది అనమాట నార్మల్గా చూసుకుంటే. ఇక్కడ సెట్ చేసుకోవడానికి అది హోల్డర్ టైప్లో అయితే ఇచ్చింది అనమాట. అక్కడ నుంచి మనం స్టిక్ చేసుకోవచ్చు విండ్షీల్డ్కి. సో ఓవరాల్గా ఇదైతే ఫ్రంట్కి సంబంధించిన డాష్ క్యామ్ అయితే ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. సో దీని అయితే తీసి పక్కకు పెడదాం. వీటితో పాటు ఇంకేమేమి ఇచ్చారు మనకి బాక్స్లో అనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది హీరో గ్రూప్కి సంబంధించిన డాష్ క్యామ్ అయితే చెప్పుకోవచ్చు, క్యూబోది. సో ఇది చూడండి, ఇది కేబుల్. దీని లెంగ్త్ వచ్చేసి దాదాపు 7 మీటర్స్ వరకు అయితే ఉంటుంది. ఇది ఎట్లా అంటే మనకి రియర్ కెమెరా నుంచి ఫ్రంట్ కెమెరాకి కనెక్ట్ చేయడానికి ఈ కేబుల్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మ్యాక్సిమం 7 మీటర్స్ అవసరం లేదు, కాకపోతే వాళ్ళు మనిషి లోపల అయితే పెడతారనమాట. సో చూడండి, ఇట్లా ఈ విధంగా సెట్ చేసి ఫ్రంట్ విండ్షీల్డ్కి అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని తీసి పక్క పెడతాం. నెక్స్ట్ ఈ కేబుల్ వచ్చేసి దీని లెంగ్త్ 3.5 మీటర్స్ అనమాట. ఇది ఫ్రంట్ డాష్ క్యామ్ ఉంది కదా, దాని నుంచి పవర్ కేబుల్ 12 వాట్స్ సంబంధించిన సాకెట్ ఉంటుంది కదా కార్కి. సో దానికి కనెక్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది స్టిక్ చేసుకోవడానికి డబల్ టేప్ అనమాట, పైన కింద ఇవన్నీ టేప్స్ ఇవి. సో స్టిక్ చేసుకోవడానికి డాష్ క్యామ్స్. సో దీంతో పాటు ఇక్కడ అడాప్టర్ అయితే ఇచ్చిండు. సో 12 వాట్స్ సంబంధించిన సాకెట్ ఉంటుంది కదా కార్కి. సో అలా పెట్టేసి జస్ట్ ఇక్కడ కేబుల్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తున్నారంటే వైర్ కటింగ్ అవి పెట్టుకుంటారు. సో అట్లా పెట్టుకోకండి, ఈ విధంగా ఇట్లా యూఎస్బీ కేబుల్స్ ఈ విధంగా పెట్టేసి సెట్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి. ఫస్ట్ కేబుల్స్ అన్నీ ఈ విధంగా పక్కకి తీసి అసలు ఏ కేబుల్ ఎక్కడ పెట్టాలి ఏందనేది కొంచెం చెక్ చేసుకొని తర్వాతనే డాష్ క్యామ్ అనేది సెట్ చేస్తాడు. ఈ డాష్ క్యామ్ కూడా ఫ్రంట్ సైడ్ ఏ విధంగా స్టిక్ చేయాలి, అంటే బయటకి ఏ విధంగా అవపడుతుంది అనేది కూడా ఒకసారి లోపల నుంచి అలాగే బయట నుంచి కూడా ఒకసారి క్లియర్గా చెక్ చేసుకుంటే బెటర్ అని అయితే నా సజెషన్. సో లోపల పెట్టేస్తే మనకి యాంగిల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. సో టోటల్గా ఒకసారి చెక్ చేసుకున్నాక ఇంకా వైర్ ఏ విధంగా లాగాలనేది ఇంకా తన చాయిస్ అనమాట. అంటే బయటకైతే వైర్ కనపడకుండా చేయమని అయితే చెప్పిన. సో వీళ్ళు ఇక ఈ విధంగా రబ్బర్ అవి బీడింగ్స్ ఏమంటారు కదా, అవి తీసేసి వాటిలో నుంచి జాగ్రత్తగా లాగుతుర్రు. ఏంటంటే ఇక్కడ ఈ సందుల నుంచి కూడా ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతుంటాయి కాబట్టి, కటన్ ఎయిర్ బ్యాగ్స్. సో కొంచెం జాగ్రత్త పెట్టాలి. సో మనం ఓన్గా చేసుకుంటారు కొంతమంది, కానీ అట్లా ఏం చేసుకోకండి. సో వాళ్ళకి కొంచెం టెక్నిక్స్ అవి తెలుస్తుంటాయి కాబట్టి మనం పెట్టేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి బయటనే ఫిట్ చేయించుకోండి. సో చూడండి, పిల్లర్ సందుల నుంచి కూడా ఇట్లా ఈ విధంగా లోపలికి పెట్టేసి వైర్ కనపడకుండా సెట్ అయితే చేస్తున్నాడు. ఈ కెమెరా గురించి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తా చూడండి. ఇది నైట్ విజన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. కాబట్టి నైట్ టైంలో కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నెంబర్ ప్లేట్లు అట్లాంటివి కూడా క్లియర్గా అయితే కనిపిస్తాయి. మీకు కొన్ని శాంపిల్స్ కూడా పెడతా. అట్లానే ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీకు చూడండి 5 మెగాపిక్సెల్ QHD ఉంటుంది అనమాట. అలాగే వైడ్ యాంగిల్ సంబంధించిన లెన్స్ అయితే ఉంటాయి వీటిలో. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే 2 మెగాపిక్సెల్ వరకు ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డీని అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో G సెన్సార్ కూడా ఉంటుంది. అంటే ఏం లేదు, మామూలుగా గట్టిగా ఇంపాక్ట్ ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఫుటేజ్ అనేది సేవ్ చేస్తుంటుంది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. G సెన్సార్ ఉండే డాష్ క్యామ్లే కంపల్సరీ తీసుకోండి, ఓకేనా. తను ఇందాక రేర్ కెమెరా సంబంధించి సెట్ చేసిన కేబుల్ అదే వైర్ని ఇప్పుడేమో ఫ్రంట్ కెమెరా సంబంధించిన వైర్ని సెట్ చేస్తుండే. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎయిర్ బ్యాగ్ సైడ్ కటన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా అయితే సెట్ చేస్తుండు. సో ఇది వచ్చేసి ఈ విధంగా కిందికి లాగి డైరెక్ట్గా ఇక్కడ పవర్ సాకెట్ ఉంటుంది కదా, అందులోకి సెట్ చేస్తాడు అనమాట. వైర్ కూడా ఏం పెద్దగా ఏం కనపడవు, లోపలనే సెట్ చేసిన అనమాట మొత్తం.
ఓకేనా. డిస్ప్లే ఉన్న ఈ డాష్ క్యామ్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే చాలా వరకు డిస్ప్లేని కెమెరాస్ దొరుకుతాయి అనమాట. డాష్ క్యామ్లు 2000 కాంచి ఇట్లా 5000 6000 వరకు కూడా దొరుకుతాయి డిస్ప్లే లేనివి. సో వాటి వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి రికార్డ్ అవుతున్నాయో లేదో అనేది ట్యాపింగ్ మొబైల్ తోటే చెక్ చేసుకోవాలి. సో ఇది ఒక తలకాయ నొప్పి ఉంటుంది కాబట్టి ఇదైతే మన కళ్ళ ముందరనే రికార్డ్ అవుతుంటుంది. సో రికార్డ్ అవుతుందా పాజ్ అయిందా అనేది అన్ని డీటెయిల్గా మనం తెలుసుకోవచ్చు కాబట్టి సో నేను ఇట్లయితే తీసుకోవడం జరిగింది. సో దీంట్లో వైఫై అట్లనే జీపీఎస్ కూడా ఉంటుంది. జీపీఎస్ అనగానే మనది మొత్తం ట్రాక్ చేయదు. సో జస్ట్ ఏం లేదు, మనకి ఏమైనా ఇంపాక్ట్ అవి అయినప్పుడు ఏ లొకేషన్లో అయినది అనేది రికార్డ్ చేసుకుంటుంది. సో మైక్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ ఛానల్ కూడా మీకు చూడండి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, కెమెరా సెట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. మనం కావాలంటే చూసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ప్రజెంట్ అయితే మెమరీ కార్డ్ అట్లాంటిది ఏం లేదు, కానీ నేను 32 GB ఇంటికి వచ్చినాక సెట్ చేసి వేసిన అనమాట. సో ఒకసారి యాప్ చూపిస్తా, అసలు ఎట్లా కనెక్ట్ చేయాలనేది చూపిస్తా. చూడండి ఇక్కడ వైఫై తోటి కనెక్ట్ చేయాలన్నమాట. సో వైఫై తోటి కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని లాగిన్ చేయాల్సి వస్తుంది. అంటే పాస్వర్డ్ 1 2 3 4 నుంచి 8 వరకు కొట్టాలి. లాగిన్ ఐడి వచ్చేసి మీ మొబైల్ నెంబర్ తోటి ఇట్లా ఓటీపీ ద్వారా లాగిన్ చేసుకున్న తర్వాత ఇట్లా కనెక్ట్ చేసుకోవాలన్నమాట వైఫై తోటి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను నెట్ ఆన్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. కనెక్ట్ అయిన తర్వాత ఈ విధంగా చూపిస్తుంది గ్రీన్ కలర్లో. ఇంకా టోటల్ కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ లైవ్ వ్యూ అయితే డైరెక్ట్ మీకు కనిపిస్తుంది. డైరెక్ట్ కనెక్ట్ కాగానే ఇక రికార్డింగ్ అయినా ఏదైనా మొత్తం ఇక్కడి నుంచే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మెమరీ కార్డ్ వచ్చేసి మైక్రో ఎస్డి కార్డు 32 GB నుంచి 1 TB వరకు మనం వేసుకోవచ్చు. సో నేను జనరల్గా 32 GB సరిపోద్ది అన్నట్లు మామూలుగా వేసాను అనమాట. 1 మినిట్కి 250 MB దాకా కన్జ్యూమ్ చేస్తుంది. ఒకవేళ మెమరీ కార్డ్ ఫుల్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఫస్ట్ కాంచి రికార్డ్ అవుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ స్నాప్ అని కొట్టినా అంటే మనం స్క్రీన్ షాట్లు కూడా ఇట్లా తీయొచ్చు అనమాట. క్లిప్స్ సేవ్ చేసుకోవచ్చు. అట్లనే మనం ఆ క్లిప్స్ సేవ్ ఫుటేజ్ అంటే ఏదైనా ఇంపాక్ట్ జరిగితే ఆ ఫుటేజ్ కావాలి కదా, అది ఎంతవరకు తీసుకోవాలనేది కూడా మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్విచ్ వ్యూ అంటే ముందు వెనక అంటే ఫ్రంట్ కెమెరా లేదా బ్యాక్ కెమెరా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. గ్యాలరీ ఓపెన్ చేయగానే ఇక్కడ వీడియోస్ కానీ ఇట్లా ఈ విధంగా సేవ్ అయి ఉంటాయి అనమాట. మనకు నచ్చిన వీడియోస్ని సేవ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి ఫుటేజ్ చెక్ చేస్తున్నా, అంటే 8 seconds అట్లా సేవ్ చేసి చూపిస్తున్నా మీకు. ఇమేజెస్ కూడా ఈ విధంగా ఇందాక స్క్రీన్ షాట్ లెక్క తీసిన కదా, అవి ఇక్కడ ఈ విధంగా సేవ్ అయినాయి అనమాట. ఓకేనా. ఇక్కడ చూడండి టైం ల్యాబ్స్ అట్లాంటి వీడియోస్ అట్లాంటివి ఏమన్నా కూడా ఇక్కడ మనకైతే చూపిస్తుంది. యూజ్ చేయడం అంత హార్డ్గా అయితే ఏముండదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఇక్కడ మొత్తం స్పీడ్ కానీ మనకి లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అన్నీ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. అయితే ఈ డాష్ క్యామ్ వచ్చేసి -20°C నుండి 85°C వరకు కూడా తట్టుకోగలదు. ఎండలో పెట్టడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం హీట్ అయితే అనిపించింది అనమాట ఇది రన్ అవుతున్నప్పుడు. ఓకేనా. మనం ఇది ఫోన్లో లైవ్ అట్లాంటివి చూసుకోవాలంటే మాత్రం కంపల్సరీ వైఫై తోటి కనెక్ట్ చేస్తేనే ఇది కనెక్ట్ అవుతుంది. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేసి ఇట్లా పవర్ సప్లై అయితేనే రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం ఇంకా ఎట్లాంటి బటన్స్ అవి నొక్కి చేయాల్సిన అవసరం అయితే లేదు. మన ఫోన్తో కనెక్ట్ చేసినప్పుడు లైవ్ చూసుకోవచ్చు, కానీ ఓన్లీ మనకి క్లిప్స్ కావాలన్నప్పుడే, అంటే ఇంపాక్ట్ ఏమైనా జరుగుతుంటే ఆ క్లిప్స్ కానీ లేకపోతే ఏదైనా టూర్లో పోతుంటే ఆ క్లిప్స్ కానీ డౌన్లోడ్ చేసుకోవడానికి మాత్రమే మన మొబైల్స్లో చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లైవ్ మొత్తం జస్ట్ చూడడానికే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ఈ డాష్ క్యామ్లో బ్యాటరీస్ అట్లాంటివి ఏముండవు, డైరెక్ట్ ఆ పవర్కి సంబంధించిన దాంతో రన్ అవుతుంది అనమాట. యాప్ కూడా ఆండ్రాయిడ్లో దొరుకుతుంది, అట్లనే iOSలో కూడా ఉంటుంది అనమాట. సో మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ చెప్పలే కదా, 7,990 అంటే 8,000 వరకు అయితే పడుతుంది. సో ఒకసారి కొన్ని క్లిప్స్ చూపిస్తా చూడండి. సో సౌండ్ చూసారు కదా, ఇండికేటర్ వేసినప్పుడు సౌండ్స్ కూడా వస్తున్నాయి అనమాట. సో మనం వాయిస్ మాట్లాడుతున్నా రికార్డ్ అవుతుంది. అట్లనే క్యూబోకి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తుంటాయి అనమాట మైక్. సో అంటే స్పీకర్ నుంచి కూడా మనకు సౌండ్స్ అయితే వినిపిస్తాయి. క్లారిటీ చూడండి చాలా సూపర్గా అయితే ఉంటుంది. మీకు హెచ్డిఆర్ లెక్క రికార్డ్ అవుతుంది అనమాట. స్పీడ్ కానీ మీకు అట్లనే లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. టైము, డేటు అన్నీ కనిపిస్తాయి అనమాట. సో కొంచెం ఇది డాష్ క్యామ్ పెట్టుకున్నప్పుడు మనకి ఏమన్నా ఎదురుగా వచ్చి మనల్ని గుద్దినా లేదా మనపై వేరేని గుద్దినా మనమైతే ఇందులో రికార్డ్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో అంటే వేరే వాళ్ళు తప్పు చేసే కాదు, మనం తప్పు చేసినా కూడా మనం దొరుకుతాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయండి. జస్ట్ మనం పెట్టించుకుంది. సో ఎవరన్నా ఈ రోజులలో మంచి రోజులు లేవు కాబట్టి, అంటే వేరే వాళ్ళు వచ్చి గుద్దినా మన మీద వేస్తారు కాబట్టి, సో అట్లాంటి సేఫ్టీ కోసం అయితే మనం ఈ విధంగా డాష్ క్యామ్ పెట్టించుకోవడం జరిగింది. సో ఈ ఫ్రంట్ అనమాట. అలాగే ఫ్రంట్ సైడ్ ఇక్కడ చూడండి నైట్ టైంలో ఏ విధంగా ఉందనేది ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డు చేస్తున్నాను అనమాట. సో నైట్ టైంలో ఏం డ్రైవింగ్ చేయలేదు నేను, ఎందుకంటే ఇక కొత్త డ్రైవర్ని. సో మనకి డ్రైవింగ్ కూడా అంతంత మాత్రమే కాబట్టి నైట్ టైంలో ఇంకా బండి అయితే బయటకు తీయలేదు. సో పక్క కాపినాక ఏ విధంగా ఫుటేజ్ ఉందనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో నైట్ టైంలో కూడా మీకు మంచి రికార్డింగ్ అయితే బాగుందనమాట, హెచ్డిఆర్లో కనిపిస్తుంది. సో
క్వాలిటీ అయితే బాగుంది. అలాగే రేర్ సంబంధించినది కూడా ఇక్కడ మీకు ఫుటేజ్ అయితే కనిపిస్తుంది. నెంబర్ ప్లేట్లు కూడా మంచిగా కనిపిస్తున్నాయి. మీకు ఇందులో కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ సో నేను వీడియో ఫుటేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత జూమ్ చేసి చూసినా కూడా చాలా క్లియర్గా అంటే క్లియర్గా ఉన్నాయి ఫ్రంట్ అండ్ రియర్ సంబంధించిన ఫుటేజ్లో. సో నాకు చాలా మంచిగా అయితే అనిపించింది అనమాట. యాక్చువల్గా నేను షోరూమ్ నుంచి తీసుకుందాం అనుకున్నా కానీ అవి కాస్ట్ సేమ్ ఉన్నాయి కానీ నాకెందుకో అవి కొంచెం మంచిగా అనిపించలేదు. డిస్ప్లేలో అట్లాంటివి ఏం రాలేదు. అన్నీ కంపేర్ చేసే ఫైనల్గా ఇది తీసుకోవడం జరిగింది. సో ఇంకోటి 4K కూడా ఉంది, క్యూబోలో సంబంధించి 4K రికార్డింగ్ కూడా ఉంది. కాకపోతే అది నేను ఎందుకు తీసుకోలేదంటే కొంచెం 12,000 దాకా ఉన్నట్టుంది. అది బాగుంది, నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఇంకా 4K అవసరం లేదు, 2.7K వరకు రికార్డ్ చేస్తుంది కాబట్టి సో నాకు ఇది సరిపోద్ది అనిపించింది. సో ప్రైస్ కూడా 8,000లో మన బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి సో నేను ఇక షోరూంలో 10,000 అని చెప్పిండు, ఇంకా 2,000 తక్కువలే మంచి దానికన్నా మంచి క్వాలిటీ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇది తీసుకోవడం అయితే జరిగింది. ఇది నైట్ టైం రేర్ కెమెరా అనమాట. సో చూడండి చాలా క్లియర్గా అయితే రికార్డ్ చేస్తుంది బ్యాక్ సైడ్ కూడా. సో ఒక్కసారి నేను ఇక ఇట్లా బండి చూడండి ఇగ్నిషన్ ఈ విధంగా ఆన్ చేయగానే వెంటనే ఇక్కడ లైట్ ఇండికేషన్ వస్తుంది, బ్లూ లైట్, ఇక్కడ కూడా గ్రీన్ లైట్ కనిపిస్తుంది. చూడండి కెమెరా అయితే ఆన్ అయిందనమాట. సో చూడండి నిమ్మలంగా ఆన్ అయ్యి మైక్లో కూడా వాయిస్ అనేది వస్తుంటుంది. సో చూడండి డిస్ప్లే అనేది ఆన్ అయిందనమాట. రికార్డింగ్ కూడా ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. సో మనము జస్ట్ చెక్ చేసుకుంటే సరిపోద్ది అయిందా లేదా అనేది. నేనైతే ఇంజిన్ కూడా ఏం స్టార్ట్ అయితే చేయలేదు కానీ రికార్డింగ్ అయితే ఇట్లా ఈ విధంగా స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో క్యూబో ఈ డాష్ క్యామ్ అయితే నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా. థ్యాంక్ యూ.